హాయ్ అండి, నేను ఈరోజు దోసకాయ, టమాటా, నువ్వులు, పచ్చిమిర్చి కలిపి అయితే పచ్చడి అయితే చేస్తాండి. ఇవైతే నీట్గా కడిగి పెట్టేసిన కడాయిలో అయితే ముందుగా టమాటా అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి వేయించుతుందండి. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు అవి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనికి కూడా కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంత వేగిన తర్వాత మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి. ఇప్పుడు కూడా ఆయిల్ ఇప్పుడు పోస్తున్నా. ఫస్ట్ టమాటాలు వేసిన, ఇప్పుడు అయితే మిక్సీ పెట్టినండి. తాలింపు అయితే వేస్తున్నా, ఎండుమిర్చి వేసిన, జీలకర్ర అయితే వేస్తున్నా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, దోసకాయ ముక్కలు, టమాటా, నువ్వులు ఏంపైతే పెట్టేసిన, పచ్చిమిర్చి అయితే ఒక 15 అయితే పెట్టేసిన. మంచిగా వాటిని అయితే కడిగి నీట్గా కట్ చేసి పెట్టి టమాటాలు అయితే కడాయిలు అయితే వేసినండి. వీటైతే మంచిగా మనం వేపుకోవాలండి. కొద్దిగా అయితే టమాటా, 2 టమాటాలు అండి, పచ్చిమిర్చి కొద్దిగా ఫస్ట్ వేపుకుంటా కొద్దిగా మనకు వేడి కలిగే వరకు వేపుకోవాలి. తర్వాత మనం కొద్దిగా అంతా ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అయితే పోసుకుంటాండి. మంచిగా వేగిపోయినాయి మనకు. ఇప్పుడైతే మనం మంచిగా దీన్ని తాలింపు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే వేసిన, జీలకర్ర, ఆవాలు వేసిందండి. కరివేపాకు ఖచ్చితంగా నాకు ఉండాలండి. నేనైతే ఎంతైనా వేస్తా కరివేపాకు. కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకొని పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఎమ్మి పచ్చడి. సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.